ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైలుని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు 5 నిమిషాలలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఆ తర్వాత 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం. మనం వారానికి 3 సార్లు ప్రయాణం చేస్తాం, కారు అక్కడనే వదిలేస్తాం, డ్రైవర్ కూడా మనతో రాడు. కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో. ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాల నిర్మాణం జరిగేది. అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు BHL ఆ నుంచి రామచంద్రాపురం వరకు, చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం. అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన. మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాలే. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసారు, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం. 2000 నుంచి 3000 ఎకరాలలో ఒక 15 క్లస్టర్సు. మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకోండి. అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, గుల్బర్గా కావచ్చు. ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి. అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. దాంతో ఏమవుతుంది అని అంటే లిమిటెడ్ ఇన్వెస్టర్స్ అక్కడ ఉంటే ప్రతిదీ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పొచ్చు. రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఇవ్వచ్చు. ఒక ప్రాంతంలో 25,000 ఎకరాలలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెడితే అది నగరాన్ని మొత్తం కబలించేస్తుంది. చాలామందికి తెలిసిన ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ అని ఉండేది. దాని సైజ్ ఎంత 30 ఎకరాలు. కానీ 30 ఊర్లను అతలాకుతలం చేసి ఆ ఫ్యాక్టరీ ఎత్తేసినాక 10 ఏళ్ళకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పచ్చబియ్యం వండుకున్నట్టు ఆ నీళ్ళతో వంట వండితే అట్లుండేది. సో కాబట్టి అపోహలకు లోను కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు. మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడుగుతా, ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా అయింది. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వం. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళ